హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు సండే రోజు మేము ఫ్రెష్‌గా లైవ్ ఫిష్ దొరుకుతాయని చెప్తే ఇక్కడ నంద్యాలలో చెరువు దగ్గరికెళ్ళాము. అక్కడ లైవ్ ఫిష్ పట్టుకొనొచ్చి మన ముందే క్లీన్ చేసి, కట్ చేసి ఇస్తున్నారు. చాలా బాగున్నాయండి ఫిషెస్ మాత్రం. ఇక్కడ మేమైతే ఫిష్ ఫ్రై చేసుకున్నాము. ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రై, అలాగే చేపల పులుసు చేసుకున్నాము. చాలా టేస్టీగా చాలా బాగొచ్చినాయి రెసిపీస్ మాత్రం. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడైతే చేపల్ని నేను 2 రకాల చేపలు తెచ్చుకున్నామండి. ఒకటి ఫ్రై కోసం, ఒకటి పులుసు కోసం. 2 రకాల చేపల్ని క్లీన్ చేసి బాగా లోపల నల్లది అదంతా ఉంటుంది కదా, అదంతా బాగా క్లీన్ చేసి ఉప్పు పసుపేసి పట్టించి వాటర్ తీసుకున్నా. గిన్నెలో వాటర్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకుంటున్నా. మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు చింతపండు నానిపోతుంది. ఫస్ట్ చేపల పులుసుకి మసాలా రెడీ చేసుకుందాము. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇవి ఆనియన్స్ వేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి. జీలకర్ర, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, ధనియాలే వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవు, ధనియాల పొడి మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా క్లీన్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని పేస్ట్ చేసుకొని తెచ్చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక వెడల్పు బాండి పెట్టేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా ఇలా కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది. మనకి కర్రీ ఫిష్ ముక్కలు తీసేటప్పుడు అంటే ముక్కలు చితికిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేద్దాం. చేపల పులుసుకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, అలాగే కొంచెం ధనియాల పొడి, ఆ మిక్చర్ పేస్ట్ని వేసేస్తాం దీంట్లో. ఆనియన్ పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది. ఇక్కడ ఇందాక నేను మర్చిపోయానండి. మనం ఫస్ట్లో చేపలకి కడిగి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి ఇందులో కొంచెం కారం వేసి కలిపి పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా కారం వేసుకొని చేపలకి కారం పట్టేలాగా కలుపుకొని ఒక ½ అన్ అవర్, అంటే మనం ఇంకా మసాలా పట్టుకునేసరికి టైం పడుతుంది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో టమాటోస్, నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, అంటే చిన్న సైజ్వి. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ అంత పులుపు ఎక్కువ అయిపోతుందని నేను 2 టమాటోస్ మాత్రమే తీసుకున్నా. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా పసుపు యాడ్ చేసాం కదా. పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. లోపు ఇది మగ్గిపోతుంది. మనం చింతపండుని బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇందులోనే వేస్తున్నా ఆయిల్లో. ఫస్ట్ ఆయిల్లో మగ్గితేనే కొబ్బరి పొడి మంచిగా వస్తుంది. కొంతమంది కొబ్బరి పొడి స్కిప్ చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే కొంచెం గ్రేవీ లాగా కావడానికి కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నా. కొబ్బరి వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం కారం వేస్తాం. అన్నీ మసాలాలోనే యాడ్ చేస్తామండి, ఆయిల్లోనే వేసుకుంటాం అన్నీ. బాగా ఆయిల్లో మగ్గితేనే మసాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తున్నా. కారము చూసుకొని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలకు కూడా కొంచెం కారం వేసి మ్యారినేట్ చేసాం కదా. ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నా. చేపల పులుసుకి ఉప్పు, కారం, పులుపు కరెక్ట్ క్వాంటిటీలో పడితేనే టేస్ట్ వస్తుంది. మనం ఇందులోకి ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, అవి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి.
నేను మొత్తం తలకాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నానండి. ఎందుకంటే ఫిష్లో అవి వేస్తేనే టేస్ట్ వస్తుంది మసాలా అసలుకి, అంటే పులుసులో టేస్ట్ వస్తుంది, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఫిష్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. మన ఛానల్లోనే ఇంకొక ఫిష్ కర్రీ ఉంది, అదొక స్టైల్లో చేశాను. వీడియో చూడకపోతే చూడండి, ఒకసారి ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది. ఆ ప్రాసెస్లో కూడా ఫిష్ కర్రీ మిక్స్ చేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కలపొచ్చండి, మళ్ళీ అయితే ఇంకా కలపకూడదు. ఇప్పుడు కలపొచ్చు, ఫిషెస్ ఇంకా మగ్గలేదు కాబట్టి ఏం కావు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇలాగా కొంచెం నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని, అంటే కొంచెం అన్నిటికీ మనం వేసే చింతపండు అది పట్టాలి కదా. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు పేస్ట్, ఇది వేసేయాలి, చింతపండు గుజ్జు. సాల్ట్ కూడా వేసుకున్నామండి, నాకు కొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది అనిపిస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, అలాగే కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, చిన్న కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. మనము ఇంకా ఫిష్ ఉడికేటప్పుడు స్పూన్ పెట్టకూడదండి, గంటె పెట్టకూడదు, ఇలానే కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోవాలి దీన్ని. ఇంకా ఇది పక్కన స్టవ్ పెట్టేద్దాం. జార్ తీసుకుందాం, మిక్సీ జార్ తీసుకొని ఫిష్ ఫ్రై చేద్దాం. ఫిష్ ఫ్రైకి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు అంటే ఫిష్ ఫ్రై కూడా చాలా టైప్స్ చేసుకుంటారండి. మనము ఇదొక స్టైలు, అంటే తవా ఫ్రై లాగా, అంటే ఫిష్ని మనం షాలో ఫ్రై చేసుకుంటాం, డీప్ ఫ్రై లాగా కాకుండా. ఇది చాలా హెల్దీ, చాలా కొంచెం ఆయిల్ వేసుకుంటాం, ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోము దీనికి. ఎల్లుల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేద్దాం. అలాగే సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, కొంచెం బాగానే పడుతుంది, కారం యాడ్ చేసుకోవాలి. అల్లం యాడ్ చేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని తెచ్చేసుకుందాం మిక్సీలో. ఎంత ఫైన్గా అంటే అంత ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి మిశ్రమాన్ని, అప్పుడే మనకి ఫిష్ ఫ్రైకి కోటింగ్ లాగా మంచిగా వస్తుంది టెక్స్చర్. ఇక్కడ చూసారంటే ఎంత ఫైన్గా పేస్ట్ తీసుకొని వచ్చాను. ఒక బౌల్లో తీసుకుందాం. మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదా, అందులో ఈ నిమ్మకాయ రసం వేసేసుకోవాలి. మసాలాని బాగా కలిపేయాలి ఈ నిమ్మకాయ రసంలో. కలిపేస్తే దీనికి ఒక మంచి టెక్స్చర్ వస్తుంది, అప్పుడే మన ఫిష్లకి బాగా పట్టడానికి బాగా వస్తుందండి. ఈ మసాలాకి కొంచెం టెక్స్చర్ తీసుకురావడానికి నేను కొంచెం మైదా వేస్తున్నా, అంటే జస్ట్ ఒక 1 స్పూన్ అంతే,
కొంచెం మైదా, అలాగే కొద్దిగా కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం. అంటే కొంచెం పేస్ట్ థిక్‌గా అవుతుంది. అలాగే ఫిష్ ముక్కకు కూడా పట్టుకుంటుంది అనమాట, అంటే మసాలా విడిపోకుండా కదా. కార్న్‌ఫ్లోర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నా. ఈ సాల్ట్ అలాగే పసుపు వేసి కడిగి పెట్టాను. ఈ ఫిషెస్ అన్నీ వేసి ఈ ఫిషెస్ నేను కట్ చేయించుకునేటప్పుడే కొంచెం థిన్ సైజ్, అంటే ఇలా పల్చగా కట్ చేసుకున్నా. అప్పుడే మనకి పల్చగా కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది, మసాలా కూడా బాగా పట్టుకుంటుంది ఫిష్కి. మీరైతే ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటారు? ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేసేయండి. ఇలా అన్ని ఫిషెస్కి మసాలా పట్టించేసి పెట్టేసుకోవాలండి. ఇందాక నేను ఇలా అన్ని ఫిష్లకి మసాలా మొత్తం మ్యారినేట్ చేసేయాలి. మనం ఒక్కొక్క ముక్కకు పట్టిస్తేనే బాగా పట్టుకుంటుంది మసాలా. అన్నీ వేసి కలిపేయడానికి ఇవి ముళ్ళులు ఉంటాయి కదా, అవి కుచ్చుకుంటాయండి ఫిషెస్కి. ఫిష్ ఫ్రై చాలా రకాలు చేసుకోవచ్చు. మా మదర్ అయితే ఇంకా డిఫరెంట్గా చేస్తారు. అంటే ఫిష్ని డీప్ ఫ్రై చేసి దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కాదు, ఎల్లిపాయి, కొబ్బరి, దాన్ని మిక్సీ పట్టి ఎల్లిపాయ కారం లాగా అనమాట పట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆ కారం అంతా మగ్గిచ్చేసి మనం ఫ్రై చేసుకొని ఉంటాం కదా ఫిషెస్ని, అవి వేసి కలిపేయడమే. చాలా బాగుంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఫిషెస్ తినకపోయేవాళ్ళం అనమాట. అంటే ఫిష్ పులుసు కానీ అలా తినకుంటుంటిమి. మా మదర్ అయితే అలా చేసేవాళ్ళు. అలా చేస్తేనే తింటుంటాం మేము. అంటే కొంతమంది పిల్లలకి తినరు కదా ఫిష్. అలాంటి పిల్లలకి అలా ఫ్రై చేసి పెడితే బాగా తింటారండి. కానీ పిల్లలకి అన్ని ఫుడ్స్ అలవాటు చేయాలి. ఫిష్ కానీ, పులుసు కానీ, ఫ్రై కానీ, అవన్నీ సరిగా తినరు కదా. మా పిల్లలు అయితే వెజిటేబుల్స్ అస్సలు తినరండి. మా పాప మరీ ఇంకా ఇలా నాన్ వెజ్ అన్నా ఏదైనా కొంచెం కొంచెం తింటుంది ఒక రకంగా. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫిష్ కర్రీలోంచి. చూసారు కదా మన ఫిష్ కర్రీ ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం యాడ్ చేసి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే రెడీ అండి మన ఫిష్ కర్రీ. ఇప్పుడు కారం యాడ్ చేసాం కదా, అందుకే ఒక 10 నిమిషాలు మగ్గియాలి. ఒక 10 నిమిషాలు మగ్గిస్తే కారం పచ్చివాసన పోతుంది. ఇక్కడైతే నేను క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నా. కొంచెం మందం ఉండే ప్యాన్ ఏదైనా తీసుకోవచ్చు. మీకు కావాలంటే నాన్ స్టిక్ కూడా తీసుకోవచ్చు. నాన్ స్టిక్ దాంట్లో ఇంకా కొంచెం స్టిక్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ యాడ్ చేసుకొని పెన్నం అంతా కొంచెం గ్రీస్ చేసుకుంటే మనం ఫిష్ పెట్టినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటాయి.
ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఫిషెస్ అవన్నీ పెట్టేసుకున్నాం. ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఇట్లా. మరి ఎక్కువ పెట్టేసుకోకూడదు ఒకేసారి, కొన్ని కొన్ని పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ. ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ టెక్స్చర్ సూపర్గా వచ్చింది. ఇవైతే నిదానంగా ఫ్రై అవుతాయండి. మనం మందంది పెట్టుకున్నాం కాబట్టి కూడా నిదానంగా ఫ్రై అయితేనే బాగుంటాయి. అంటే ఫ్లిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫిష్లో. అంటే ఏదైనా స్పూన్ కంటే ఇది చాలా మేలు. నాకైతే ఇట్లా ఒక సైడ్ కాలిపోయింది, బాగా అయినాయి, కొంచెం రెడ్గా అయింది. అందుకు నేను ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుంటున్నా. కానీ ఇవి స్లోగానే కాలుతాయండి. ఎంత స్లోగా కాల్చుకుంటే అంత బాగుంటాయి. ఏమంటే ఫిష్ కుక్ అయ్యేటప్పుడు సాఫ్ట్ అవుతుంటుంది. మనం దాన్ని ఎట్లా పడితే అట్లా డిస్టర్బ్ చేసినామంటే చిక్కిపోతుంది. ఇలా అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి నిదానంగా. ఇదేమంటే ఫ్రై టైం పడుతుందండి చాలా ఫ్రై చేసుకోవడానికి. బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మసాలా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అక్కడ కొంచెం షాలో ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని, ఇక్కడైతే ప్యాన్ హీట్ అవుతుంది. ప్యాన్ హీట్ అయితే మనం ఇవి యాడ్ చేసుకుందాం. అయితే హీట్ అయింది. ఇలా మొత్తం అన్ని పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేద్దాము. షాలో ఫ్రై రెడీ అవుతుంది. ఇక్కడైతే ఫిష్ అంటే కొంచెం ఎక్కువ ఆయిల్, మరీ డీప్ ఫ్రై కాదు, మీకు చూపిస్తా చూడండి. ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. ఇదొక టేస్ట్ అండి. మనం ఇక్కడ తవాలో ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి. ఇలా నిదానంగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కానీ అవి ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం. ఇప్పుడు మనం ఇవి కూడా నాన్ స్టిక్ ప్యాన్లోటివి కూడా ఫ్లిప్ చేసుకోవాలండి. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్ మనం ఎక్కువే వేసాం కాబట్టి త్వరగా కాలిపోతాయండి, ఫిష్ మగ్గిపోతుంది. టేస్ట్ వైజ్ కూడా కొంచెం బాగుంటుంది దాంతో పోలిస్తే. ఎట్లయినా కొంచెం ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుంది కదా, అలా అనమాట. అంతే. ఏమంటే డైట్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తక్కువ ఆయిల్లో చేసుకోవాలి అనిపిస్తే అలా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే మన ఫిష్ ఫ్రై 2 టైప్స్, అంటే 2 రకాలు, కొంచెం ఆయిల్తో, ఆయిల్ లేకుండా 2 రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడైతే చూసారు కదా, ఫిష్ గోల్డెన్ కలర్, అసలుకి ఎంత టేస్టీగా వచ్చిందో. కలర్ కూడా ఎంత ఫిష్ ఫ్రై చాలా ఈజీగా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి రెసిపీ మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇవి ఇంకొక ఫిష్ ఫ్రై, ఇవి కూడా బాగున్నాయండి, బాగా రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి కూడా కొంచెం టైం పడుతుందండి, కానీ 2 ఫిష్ ఫ్రైస్ అట్లా చేసుకుంటే అదొకసారి ఇదొకసారి చాలా బాగుంటాయి. అలాగే ఫిష్ పులుసు 2 రకాల ఫ్రై సండే రోజు చేసుకున్నాము. చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చిందండి. రెసిపీ చూస్తున్నారు కదా, ఫిష్ పులుసు అయితే కలర్ఫుల్గా, పుల్లగా చాలా బాగుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి.
చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.